ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జస్ట్ లైక్ కోవిడ్ తర్వాత ఆక్సిమీటర్ వచ్చేసింది. కరెక్ట్. అండ్ ఇదివరకు షుగర్ బాగా అక్కడ వెళ్ళి మనం పరీక్ష చేయించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఒక దీంతో ప్రిక్ తోటి యూ కెన్ ఫైండ్ అవుట్ మన షుగర్ ఎలా ఉందని. దిస్ ఇస్ అమేజింగ్. సో ఈ దీంతో ఇట్ స్టాండర్డ్ అండి? ఇప్పుడు వస్తున్న గ్యాజెట్స్ ఆర్ వెరీ స్టాండర్డ్ అండి. కానీ దీంతో కూడా అన్ని టెక్నాలజీస్ లాగా ఒక్కొక్కసారి ఆదృత పెరిగిపోతుంది. ఆ ఈసీజీ చూడంగానే ఫస్ట్ ఇది హార్ట్ అటాకా అని. సో వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ మెథడ్. ఈసీజీ తీసినా అది ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటేనే మీరు ఈసీజీ చూడండి, లేదా మీకు ఎక్స్పీరియన్స్ కాకపోతే నార్మల్ ఈసీజీ కూడా మీకు అబ్నార్మల్ అనిపిస్తుంది. కరెక్ట్. సో దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యూ మైట్ హ్యావ్ సమ్ ఫాల్స్ పాజిటివ్స్, అంటే ఏం లేకపోయినా కానీ ఒక్కొక్కసారి రావచ్చు. కానీ ఒక 100 పేషెంట్స్లలో ఇఫ్ దట్ స్మార్ట్ ఫోన్ సేవ్స్ 1 హార్ట్ అటాక్ ఆల్సో, ఇట్ ఈస్ స్టిల్ వర్త్ ఇట్. అబ్సల్యూట్లీ కదా సార్. నేను అనేది ఏంటంటే అండి, గుండెపోటు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలియకుండా గుండెపోటు వస్తుంది అని అది మైండ్లో పెట్టుకోకండి. నేను అనేది అది కాదు. ఏదన్నా తేడా ఉంటే సింపుల్ టెస్ట్ ఒకటి ఈసీజీనో, ఒక చెస్ట్ ఎక్స్రేనో, ఒక 2D ఎకోనో, ఒక బ్లడ్ టెస్టో చేస్తే తెలిసిపోతుంది. సో ఆ చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నిర్లక్ష్యం చేయకండి. రైట్. ఒక్కసారి ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు మా పేషెంట్స్కి అందరికీ, ఇఫ్ యు ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40, ఇఫ్ యూ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ నో రిస్క్ ఫ్యాక్టర్స్, గెట్ యువర్ హార్ట్ చెక్డ్ వన్స్ అని అంటాను. ఎందుకు అనంటే ఈ టెస్ట్ చేస్తే మీకు గుండె ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉన్నా ఒక్కొక్కసారి ముందే చెప్పేయచ్చు. కానీ డస్ అన్ ఈసీజీ బిహేవ్ నార్మలీ ఈవెన్ అవుట్ సైడ్ అ హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్? Sometimes an ECG can be normal even during a heart stroke. So when you say గుండె పరీక్ష చేయించుకోండి, what do you mean, sir? గుండె పరీక్ష చేయించుకోవటము అని అంటే బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోవటము, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవటము, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవటము, ఫ్యామిలీలో ఎవరికన్నా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనకు తెలియనిది, మన ఫోర్ ఫాదర్స్ కన్నా లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కన్నా ఎవరికన్నా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవటము. ఇవే కాకుండా డాక్టర్ చేసేవి 4-5 పరీక్షలేనండి. ఒక ఈసీజీ, ఒక 2D ఎకో, ఒక ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఎక్సర్సైజ్ టెస్ట్. ఎక్సర్సైజ్ చేస్తే ఈసీజీ మారితే హార్ట్కి ఏదైనా బ్లడ్ టెస్ట్, బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. ఇదే కాకుండా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏదైనా డౌట్ ఉంది అని అంటే వీ కెన్ ఈవెన్ డూ అ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ఈజ్ అ 2-minute టెస్ట్. యాక్చువల్ టెస్ట్ ఈజ్ ఓన్లీ 2 minutes. కానీ it can predict future problems also and highlight present issues also. చాలా మంచి క్రోనాలజీ ఇచ్చారు సార్. సిటీ యాంజియో ఇన్ఫ్యాక్ట్ మనకు మామూలుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కంటే సింపుల్గా అయిపోతుంది కూడా. చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా అయిపోతుంది.